ఇది నా న్యూ బిగినింగ్. నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మొదటి వ్లాగ్తో మొదటి అడుగు తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన అనుభవాలను వ్లాగ్లో పెట్టాను. మీ ఆశీర్వాదం నాకు బలం. ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్. నా చేయి తెగింది రోజు. ఎట్లా తెగిందనంటే అయ్యప్ప ప్రసాదం వేలుతో తిన్నా. కొంచెమే ఉంది కదా అని, ఆ కొంచెమే ఉంది కదా అని తిన్నందుకు అది సైడ్కి ఉంటుంది కదా, మూత తీసినాక అది మొత్తం ఊడిపోయింది అనమాట. ఊడిపోతే సైడ్కి సడన్గా తాకింది. అది తాకడం వల్ల నా చెయ్యి బ్లడ్ 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 అయిపోతుంది. మా అక్క పసుపు పెట్టింది, అయినా కూడా ఆగట్లే. చూడండి గాయస్, నా దగ్గర ఎంత రక్తం ఉంటుంది. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్తున్నాను యాక్చువల్లీ, కానీ నా చెయ్యి చూడండి. ఏం తినమికి కూడా రాదు, కానీ తినాలి. ఎవరు తినిపిస్తారు మనకి? మనమే తినిపించుకోవాలి. నేను దెబ్బ తాకుతున్నా నవ్వుతున్నాను కాబట్టి ఐఎమ్ మీ బ్రేవ్ గర్ల్. మర్చిందన్న. ఇదేమో ఈ 3 బ్యాగులు మావే. అది ఇది 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 వచ్చేసేమో చెద్దర్ల బ్యాగు, ఇది వచ్చేసేమో మా అన్న బ్యాగు, ఇది వచ్చేసేమో నాది మా అక్కది. వెళ్ళేది ముగ్గురు, 3 బ్యాగులు ఉంది. దొంగలు వచ్చి ఈజీగా పడొచ్చు గైస్. మా చెల్లి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మా దగ్గర ఈ బంగారం లేదు గైస్. ఓకే గైస్, బాయ్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా బ్యాగ్స్ అన్నీ మావి డెక్కీలో పెట్టుకొని ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్కి బయలుదేరిపోవడమే అన్నమాట. అక్క అన్న ఇంకా డ్రైవర్ కార్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసినారు డెక్కీలో. ఇంకా బయలుదేరిపోతున్నాం. నాకు నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో ఎవరు నన్ను నైట్ టైం బయటికి తీసుకెళ్ళరు. మీకు కూడా ఎవరికైతే నైట్ టైం జర్నీ ఇష్టమో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. 7 అనమాట. మా వ్లాగ్ మంచిగా రావాలని కాదు. మన వ్లాగ్ ఇది ఫస్ట్ వ్లాగ్. ఆ ఏడుకొండల దగ్గరికి వెళ్ళి ఈ వ్లాగ్ కూడా మంచిగా హైప్ అయిపోవాలి, మంచిగా వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి, షేర్స్ రావాలి. ఇప్పుడు మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా క్యాబ్లో ఉన్న మా బ్యాగులన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా నాన్న అక్క అన్న ఇంకా బ్యాగ్లో వేసేసుకొని నడుస్తున్నారు. నేను మాత్రం నా హ్యాండ్ బ్యాగ్, నా స్వెటర్ తీసుకొని అలా వెళ్తూ ఉన్నా. ఇంకా లోపలికి వెళ్ళిపోయినాక ఇంకా అక్క వాళ్ళ కొడుక్కి ఇంకా నాన్నకి జనరల్లో టికెట్ తీసుకోవాలన్నమాట. వాళ్ళు సడన్ సర్ప్రైజ్ కదా ప్లాన్కి. సో వాళ్ళు టికెట్ తీసుకొని వచ్చేదాకా మేము ఇక్కడ నిలబడ్డాము. అన్న టికెట్ తీసుకుంటున్నాడు అక్కడ వెళ్ళి. ఇంకా అక్క వాళ్ళ కొడుకు కూడా వచ్చేది ఉంది కాబట్టి ఇంకా మేము ఇక్కడ నిల్చున్నాం. అన్న అక్కడ టికెట్ తీసుకుంటున్నాడు. ఇంకా అక్క వాళ్ళ కొడుకు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా రావట్లేదు వాడు. ఇప్పుడే వస్తున్నారు చూడండి అక్క వాళ్ళ కొడుకు, అక్క ఇంకా బావ, అక్క వాళ్ళ కొడుకు, ముగ్గురు వీళ్ళే అనమాట. మా అక్క, మా బావ, ఇంకా అక్క కొడుకు బబ్బు అని పేరు. ఇంకా లగేజెస్ అన్నీ తీసేసుకొని ఫాస్ట్గా చెకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాక ఇంకా మళ్ళీ మాది ఏ స్టేషన్ అని చూసుకోవాలి కదా. మళ్ళీ అందులో కూడా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి ఎమ్మటెమ్మటే మారుస్తారనమాట. ఒక్కొక్కసారి మన టైం బాగోలేకపోతే అట్లా కూడా మారుస్తారు. ప్లాట్ఫామ్ 1 ఉన్నది ఒకటేసారి 5 కూడా మార్చేస్తారు. సో టకటక వెళ్ళిపోయినాం. వీడే అక్క వాళ్ళ కొడుకు, ఎవడో కాదు మా అక్క కొడుకు. కొత్తగా చేస్తాను ఆ వీడియోని.
ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను అనమాట. ఇంకా మేము ప్లాట్ఫామ్ కింద వచ్చేసినాం. ఇవి ట్రైన్స్. ఇది నా ఫస్ట్ జర్నీ అనమాట రైల్లో వెళ్ళడం. రైల్ని దగ్గర నుంచి చూసినా కానీ ఫస్ట్ ఎప్పుడైతే ఎక్కలేదు నేను. అలా మేము అనుకుంది తిరుపతికి ముగ్గురమే, సడన్గా మళ్ళీ అక్క కొడుకు వచ్చాడు, అక్క కొడుకు యాడ్ అయ్యిండు. మళ్ళా ఇంతమంది యాడ్ అవ్వడంతో నాన్న కూడా రానన్నాడు ఫస్ట్, తర్వాత వస్తానంటే సరేలే ఇట్లా నన్ను అట్లా మేనేజ్ చేయొచ్చు అన్నట్టు వచ్చినాం. ఇప్పుడు అక్క కొడుకు యాడ్ అయ్యిండు కాబట్టి ఇప్పుడు ఒక అతను ఉంటే అతను అడిగితే ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం. జనరల్లో కూర్చోబెడతామని యాక్చువల్లీ, అక్కడ మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్తున్నాం. మళ్ళీ అటు చివరకు ఉన్నట్ట జనరల్, సో అటు వెళ్తున్నాం. ఆయాసం వస్తుంది నడిచి నడిచి, పెద్ద బ్యాగ్. ఇంకేం జరిగిందంటే మేము ఫస్ట్ మా భోగిలోకి ఎక్కకుండా వేరే దాంట్లోకి వెళ్ళినాం. మళ్ళీ అక్కడ ఒక 5 నిమిషాలు వేస్ట్ అయింది. మళ్ళీ దిగేసి మళ్ళీ మా ట్రైన్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అలా కూర్చొని మళ్ళీ ఒక వీడియో క్లిప్ తీసుకున్నాము. అన్నయ్య మా నాన్నని ఇంకా వాళ్ళని తీసేసి ఎలా తీసాను అనేసి, అందుకే నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఎగ్జైట్మెంట్ కొంచెం, ఎందుకనంటే ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ ట్రైన్ ట్రిప్ కాబట్టి అట్లా. ఈమె మా అక్క, మా చిన్నక్క. ఇంకా జర్నీ మధ్యలో మా అన్న వాళ్ళ కొడుకు అంటే మా అల్లుడు వీడియో కాల్ చేస్తే ఇంకా వాడితో కాసేపు మాట్లాడి అలా మళ్ళీ ఇంకా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే అలా చెద్దరు కప్పుకొని కాసేపు పడుకుందామని ట్రై చేసిన, కానీ అస్సలు నిద్ర రాలే. నాకంటే ముందు మా అక్క పడుకుంది, కానీ నాకు మాత్రం నిద్ర రాలే. నా ఎదురుగా మా అన్నయ్య పడుకొని ఫోన్ చూస్తున్నాడు అనమాట. ఇంకోటి ఏం జరిగిందని అంటే, మేము బాక్స్ తెచ్చుకున్నాం కానీ బాక్స్లో ఇంట్లోనే పెట్టేసి వచ్చాం పులిహోర చేసుకొని. అలా జరుగుతుంది అప్పుడప్పుడు. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ లేచినమ్మంటే అందరూ, ఇంకా మా నాన్న, నేను అలా ట్రైన్లో చల్లగాలి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంది. మా నేను మా వాళ్ళ కొడుకు అలా ఇంకెంత దూరం సోకుల పిన్ని చెప్పు. అలా జర్నీ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫస్ట్ తిరుమలకి వెళ్ళాలంటే ఆయన పిలుపు ఉండాలంట. సో మాకు ఇప్పుడు జరిగింది ఆ పిలవడం, మేము వెళ్ళడం జరిగింది. మేము ఇంకా ఫస్ట్ తిరుపతికి వెళ్ళకుండా మేము రేణిగుంట అనే రైల్వే స్టేషన్లో ఇంకా అక్కడ రేణిగుంటలో దిగేసి ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసినాక ఇంకా బస్ కోసం అనేసి బస్ స్టాప్కి వెళ్తున్నాం. ఇంకా తిరుపతికి వెళ్ళాలి కదా, గుట్టపైకి వెళ్ళాలి అంటే బస్ ఎక్కాలి. ఇంకా చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి, కానీ బస్ ఎక్కడమే బెస్ట్ అనిపించి మేమందరం ఇంకా బస్కే వెళ్ళిపోయాను. నేను ఇది వెళ్ళడం సెకండ్ టైం అనమాట తిరుపతికి. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడైతే నేను మా పెద్దన్నయ్య వాళ్ళతో వెళ్ళిపోయాను అనమాట తిరుపతికి. అప్పుడు నేను వాళ్ళతో వెళ్ళినప్పుడు కారులోనే వెళ్ళిన. నేను 2018లో వెళ్ళిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు శ్రీవారి నుండి మళ్ళీ ఇప్పుడు పిలుపు వస్తే ఇప్పుడు వెళ్తున్నాను అన్నమాట. తిరుపతికి వెళ్ళాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి అని అంటారు. సో ఈరోజుకి నేను అదృష్టం చేసుకున్నాను అనుకుంటా. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అదృష్టవంతులే అని అనుకుంటా. ఇంకా శ్రీవారి నుండి పిలుపు వచ్చింది కాబట్టి ఈ వీడియో తీస్తున్నా. ఇంకా తిరుపతిలో జరిగేవన్నీ చూపిస్తాను కాబట్టి మీరు కూడా అదృష్టవంతులే అని అంటున్నాను అనమాట. ఇంకా బస్సు ఎక్కేసి ఇంకా కూర్చుండిపోయినాం. అలాగా కూర్చున్న తర్వాత ఇంకా బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకొని, మా బ్యాగ్స్ లగేజీలో చాలా బట్టలు ఉన్నాయి. అసలు ఆ బ్యాగ్స్ అన్నీ వేసుకొని వచ్చేసరికి మాకు తిక్క కుదిరిపోయింది. ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా కాసేపు అట్లా పడుకొని కళ్ళు తెరిచే లోపే తిరుపతి వచ్చేసింది. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వినా వెంకటేశం ననాథో తిరుపతిలోకి ఎంట్రీ అయిపోయినాం. ఇంకా అలా కూర్చొని అలా తిరుపతిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఎంట్రీలోనే గరుడ దేవుడు కనిపించాడు, మొక్కుకున్నాం. ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇంకా అక్కడ గుట్టలు చూస్తూ ఉంటే
అబ్బా ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తిరుపతిలో ఉండేవాళ్ళు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఇంకా ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉంటారనిపించింది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మనకి గుట్టపైకి వెళ్ళేటప్పుడు చెకింగ్ ఉంటుంది కదా, మా బస్సులో ఉన్న బ్యాగ్స్ అన్నీ తీసుకొని పట్టుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ చెకింగ్ చేసుకొని అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి మళ్ళీ గుట్టపైకి వెళ్ళడం జరిగిందనమాట. ఒక్కొక్క బ్యాగ్ చాలా బరువు ఉండే, ఇంకా వేసుకొని ఇంకా అలాగా తప్పదు కదా, ఇంకా మా బట్టలు అవి ఇంకెవరు కూడా కదా, అలా గుట్టపైకి మొత్తానికి వచ్చేసినాం. నాకు మార్నింగ్ నుంచి మేము బాక్సులు తెచ్చుకోలేదు కదా, ఏం తినలేదు కాబట్టి అలా ఒక ఛాయ్ తాగిన గుట్టపైకి వెళ్ళగానే బస్ స్టాండ్ పక్కన ఉండే అలా కూర్చుండిపోయినా, అలసిపోయినా ఫస్ట్ తిండి లేక. అక్కడ బస్ స్టాప్ పక్కన మాకు ఫ్రీ భోజనం పెడుతున్నారు అనమాట. ఇంకా తెచ్చేసుకొని నేను అక్క కొంచెం తినేసి, అక్క వాళ్ళ కొడుకు కొంచెం తినేసినాం. ఇంకా తిరుపతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఏం చేసినామంటే అక్కడ ఉంటాయి కదా సత్రాల్లో తీసుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళగానే స్నానం ఇంకా చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయినాం. ఇంకా శారీ కట్టుకున్నా నేను. అలా సింపుల్గా రెడీ అయినా, హెవీ కూడా రెడీ కాకుండా సింపుల్గా రెడీ అయ్యి దర్శనంకి అనేసి రెడీ అవుతున్నాం. ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనానికి వెళ్ళాలి అంటే మేము ఫ్రీ దర్శనం. ఎందుకంటే ఫ్రీ దర్శనం అంటే ఇది రథసప్తమి కాబట్టి, రథసప్తమి రోజు చాలామంది జనాలు ఉండడం వల్ల 300 టికెట్స్ అవి ఉంటుంది కదా, అవి బంద్ చేసిరనమాట టికెట్స్. సో ఇంకా చాలా నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట ఇంకా దర్శనానికి. ఇదే సత్రం అనమాట, మేము ఈ సత్రంలోనే ఉన్నాం. ఈ సత్రం నుంచి ఇంకా బయటికి వచ్చేసి ఇంకా మేము దర్శనానికి నడక మొదలు పెట్టామన్నమాట. తిరుపతి ఒక హెవెన్ అబ్బా. మనం భూలోకంలో ఉన్నామా ఇంకా కైలాసంలో ఉన్నామా అన్నంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట తిరుపతి. ఇంకా నేను మా నాన్న ఇంకా మా అన్న ఇంకా అక్క అందరం రెడీ అయితే నడుచుకుంటూ దర్శనానికి ఇంకా అలా అట్లా నడుచుకుంటూ రోడ్డు పైన ఈ టోకెన్స్ అయినా ఒక గంట టైం సరే మంచిగా మేము బాగా ఫ్రెష్ అయ్యాం. సో దర్శనానికి వస్తుంది అలా ఉంది. ఆఫ్టర్ కరోనా 3 years తర్వాత మేము పోవడం జరుగుతుంది. అసలు 3 years నుంచి వెళ్దాం అనుకున్నా, నన్ను స్వామి వెళ్ళలేదు, స్వామి నన్ను పిలుచుకోడు. సో నేను దర్శనం చేసుకుని దేవుడి బ్లెస్సింగ్ నాతో పాటు మీకు ఉండాలి నేను కోరుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ జాబ్ సైనింగ్ ఆఫ్. ఫస్ట్ టైం అనమాట మా నాన్న తిరుపతికి రావడం. నేను వచ్చేసి 2 times తిరుపతికి. నువ్వు ఇదే కదా ఫస్ట్ టైం రావడం. బాగుందా తిరుపతి? ఇంకా దర్శనం చేసుకోలేదు, ఇప్పుడే దర్శనానికి పోతున్నాం. మంచి మొక్కుకో దేవుడికి. మా బిడ్డ వీడియో మంచిగా చాలా మంది చూడాలని మొక్కు. మళ్ళీ దర్శనం అయిన తర్వాత మా డాడీతో మాట్లాడిస్తా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అని. ఛాయ్ తాగడానికి ఒక్క ఛాయ్ వచ్చేసి 15 రూపాయలు. అయినా తాగుతాం ఛాయ్. ఛాయ్ తీసుకున్నాను, ఛాయ్ తాగుతాం. అన్న వాచ్లోకి వాటర్ పోవడంతో మన వాచ్ ఖరాబ్ అయిపోయింది. అది సౌండ్ వస్తుంది అనేసి దాన్ని తీసి అక్కడ పడేసిండు అన్న. దర్శనంకి ఏమకి ఛాయ్ కావాలి అన్నది, ఛాయ్ తాపించిన నా పైసలతోనే తాపించిన.
వీడు మా అక్క కొడుకు వీడు మజాక్ చేస్తుంది రోడ్డు పైన స్వెటర్ పట్టుకోరా అనిస్తే మజాక్ చేస్తుంది. దిస్ ఈస్ తిరుపతి. ఇన్నేనా నడిచంటే కిందికి వెళ్ళండి 3 కిలోమీటర్లు లైన్ షార్ట్ అయింది కదా డైరెక్ట్ ఎంట్రన్స్ లో చెప్పాలంటే వెహికల్ వాళ్ళకి 5 నిమిషాలు ముందుకు వెళ్తారు. అక్కడ దర్శనంకి అంకుల్ చెప్తున్నారు ఇక్కడ సెల్లర్లో నుంచి వెళ్ళచ్చు అనేసి. అంకుల్కి థ్యాంక్ యూ చెప్పేసి మేము వెళ్ళాము అక్కడి నుంచి. ఎంతమంది ముందు కొంచెం వరకే తీయొచ్చు కదా, ఇంకా తీసేసుకుంటారు కదా ఫోన్లు. నా కాడు ఉంది. ఇక్కడ ఇంకా చాలా వెంకటేశ్వర్ల స్వామి బొమ్మలు, ఇంకా దేవుడి సామాన్ పూజలు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మేము కొన్ని కొనుక్కున్నాము. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నేనేమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకా దర్శనంకి. శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదే చూడుడదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో. టెంపుల్ని చూస్తున్నారు కదా, తిరుమల తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్ని చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కడుపు నిండిపోయింది, ఆకలి కూడా కాదా. చూస్తున్నారు గుడి ఎంత అంటే ఎంత బాగుందో అసలు. అమ్మ చాలా అంటే చాలా బాగుంది అసలు. 2 కళ్ళు చాలా అన్నమాట. తిరుపతిని అంతా మనం చూడాలి అని అన్న ఫస్ట్ ఈ గుడిని చూడాలంటే 2 కళ్ళు చాలవు. అస్సలు చాలా అన్నమాట. చాలా అంటే చాలా
చేయడానికి మా అక్క వాళ్ళ కొడుకిస్తే వాడు మొత్తం హడావిడిగా తీసిండు నన్ను. అసలుకి మొత్తం షేక్ అయిపోతుంది వీడియో, కానీ క్యూట్గానే వచ్చింది. ఇంకా నన్ను వేరే అంటే చుట్టుపక్కల ఉన్న అర్థం చేసింది, అర్థం చేసుకోలేదు కానీ ఇంకా లాస్ట్ తీసింది. మళ్ళీ ఒక్క నిమిషానికి ఆపేసింది. చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ విష్ణుమూర్తి అనుకుంటా, విష్ణుమూర్తి ఇంకా దేవుడు ఉన్నారు, నాకు తెలీదు. మామిడికాయనా దర్శనం తినాలా తోట పెట్టాలా వెళ్ళలేదు, ఆ దర్శనంకి వెళ్తున్నాం. వాడు మామిడికాయలు కావాలి అంటున్నాడు, కానీ ఎవరు మెప్పియలేదు వాడికి పాపం. అడిగి వస్తున్నాడు ఎంత మామిడికాయలు అనేసి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం, అలాగా మెట్ల ద్వారా వెళ్తున్నాం లోపలికి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏ ప్లేస్ చూసినా బాగుంది అసలుకి. ఇదా పోతే మనోళ్ళు కనబడతారు అంటున్నారు. మా వాళ్ళు ముందర వెళ్ళిపోయారు, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏమో ఇంకో రీడూరు పట్టుకోక టోకెన్ దర్శనం అంట, అనమాట అక్కర్లేడు గైస్. ఇప్పుడు ఏం జరిగిందంటే మా అక్క కొడుక్కి మా అన్న అడ్రస్ అడుగుదామని ఒక ఆయన దగ్గరికి పోయాడు. ఆయన మామిడికాయలు అమ్ముతుంది. వీనికి మామిడికాయలు ఇప్పిస్తాను అనుకోని వీడు తెగ ఫీల్ అయిపోయింది. కూర్చో వాకింగ్ చేస్తున్నాం. మీ మమ్మీకి చెప్పురా ఏమన్నా. హలో మమ్మీ, హాయ్. అలా దేవుణ్ణి తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ అలా దేవుణ్ణి మా మనసులో అనుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం దర్శనంకి. ఫ్రీ దర్శనం కదా, చాలా నడిపించారనమాట. చాలా అంటే చాలా నడిపించారు వాళ్ళు మమ్మల్ని. అయినా మేము ఏం బాధపడకుండా సంతోషంగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి ఆ శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకోవడం అనమాట దర్శనం. అలా వెళ్తూ ఉన్నాం. మా అక్క వాళ్ళ కొడుకు నన్ను వీడియో తీస్తున్నాడు అనమాట. తీరా అని బతిమిలాడుకుంటే తప్ప వాళ్ళు ఎవ్వరు తీస్తలేరు నన్ను వీడియో. ఇంకా వాడు వీడియో తీస్తే అలా మీతో మాట్లాడుకుంటూ నేను వస్తున్నా అనమాట. తిరుపతిలో ఏం తెలియని వాళ్ళకి దేవుడే వచ్చి సహాయం చేస్తాడు అని అంటారు చాలామంది. నిజంగానే అవి జరుగుతూ ఉంటాయనంట. కొంతమందికి ఏం తెలియకుండా తిరుపతిలో దేవుడిని ఎలాగన్నా దర్శించుకోవాలి అని ఏం తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి దేవుడే ఒక రూపంలో వచ్చి నువ్వు ఇలా వెళ్ళు, నువ్వు దర్శనం అయ్యేంతసేపు నేను ఇలా ఉంటాను నీతోని అనేసి అంటాడు. మా అన్నకి ఎక్స్పీరియన్స్ జరిగింది, కానీ ఆ వాయిస్ వినిపించట్లేదు. మా అన్నకి ఎక్స్పీరియన్స్ జరిగిందంట, నాతో షేర్ చేసుకున్నాడు. చెప్తున్నాడు కానీ మైక్లో అది వాయిస్ పోయింది. అది మా అక్క ఫోన్లో ఉండే, ఆ వాయిస్ లేదు. సో మీకు వినిపించట్లేదు అది, సారీ. ఇంకా మొత్తానికైతే వచ్చేసామన్నమాట. అలా ముచ్చట చెప్పుకుంటూ ఏమేమి జరిగినాయో అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం ముందుకి. మా ప్రయాణం అలా సాగుతూనే ఉంది. ఈ ఇంకా మేము నడుస్తూ వెళ్తున్నప్పుడు మా ముందు చూసినారు కదా, వాళ్ళు కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళని ఒక్కొక్కరిని రిలీజ్ చేస్తూ వదులుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడే ఇందులోకి ఎంట్రీ అయిపోయినాం అనమాట. ఇంకా నడవాలి, చాలా నడవాలి. 10 కిలోమీటర్స్ తెలుసా మీకు? 3 నాకు కూడా తెలియదు. మా అన్నకు తెలుసు. 150 మా అన్న ఎన్నకలు అన్నాడు.
చాలా లాంగ్ 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 నడవాలి. వారిని దర్శించుకోవాలి అంటే రాసిపెట్టి ఉండాలి అంటారు. ఎందుకంటే తను ఎండికుంటుంది స్వామి కాబట్టి. తను పిలిస్తే రానివారంటే ఎవరు ఉంటారంట. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. మళ్ళీ మేము తప్పిపోతామేమో అనేసి వీఆర్ సిట్టింగ్ ఇన్ దేర్. చింతింపరి చెలులు నలున ప్రాణేశ్వరు ఆడ ఆఫ్ చేసారు మళ్ళీ వదులుతారు. ఇంకా దర్శనానికే వెళ్తూ ఉన్నాం. తెలుసు కదా మీ అందరు కూడా ఫ్రీ దర్శనం అంటే ఎంత నడవరా? 7 మనం 10 నెంబర్ కంపార్ట్మెంట్ ఉన్నాం. సో ఇంకా 1 వరకు వెళ్ళాలి. లోపలికి వెళ్తే రూమ్స్ ఉంటాయి. దర్శనం 18 hours అని చెప్తున్నారు. నాకు తెలిసి రేపు 3:30 ఆ ప్రాంతంలో నేను బయటకు రావచ్చు. 18 hours అంటున్నారు దర్శనంకి. చూద్దాం శ్రీవారి కోసం. మేము ఇప్పుడే వెయిటింగ్ హాల్లోకి వచ్చాము. ఇందులో ఒక మేము 2 hours కూర్చొని మళ్ళీ వేరే కంపార్ట్మెంట్ పంపించారు. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము వెయిటింగ్ హాల్ నెంబర్ 7 నుంచి బయటికి వెళ్ళినాం. మళ్ళీ వాక్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసి మా ఫోన్స్ తీసేసుకుంటారు తెలియదు. ఒకవేళ తీసేసుకుంటే మళ్ళీ దర్శనం అయిపోయాక జగడపు చనవుల జాగరా. మేము నిన్న ఈవినింగ్ 7కి వెళ్తే దర్శనం చేసుకునేసరికి మార్నింగ్ 8:30 అయ్యింది. ఆ తర్వాత దర్శనం మంచిగా చేసుకొని బయటకు వచ్చేసి కొంచెం టిఫిన్ తిన్న తర్వాత అలా గుడి దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఇంకా రథసప్తమి వీడియోస్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.